హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పటికే ఈ వీడియో దేని గురించి అయ్యుంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్ నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్ళగలను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇదొక థ్రిల్లర్ అండ్ షార్ట్ లవ్ స్టోరీ అండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ లవ్ స్టోరీ టైటిల్ వచ్చేసి 'నీడలోని ప్రేమ' షార్ట్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఒక రాత్రి మేఘాల కింద కాలేజ్ నుంచి హాస్టల్‌కు నడుస్తున్న ఆరాధి. అమ్మాయి పేరు అకస్మాత్తుగా వెనుక ఎవరో నడుస్తున్నట్లు శబ్దం. ఆమె భయంతో అడుగులు వేగంగా వేసింది. అప్పుడే ఒక చెయ్యి ఆమె భుజంపై పడింది. ఆరాధి కేక వేసేలోపే నేను వినయ్ అని అతడు చెప్పాడు. ఆమె ప్రాణం ఊపిరి తీసుకుంది. వినయ్ ఆమెను నెలలుగా ఇష్టపడుతున్నాడని అందరికీ తెలుసు. కానీ ఆరాధికి మాత్రం తెలీదు. ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయ్యాయి. చీకట్లో ఒక నీడ వాళ్ళను దగ్గరకొస్తుంది. వినయ్ వెంటనే ఆరాధిని వెనక్కి దించేసి ఉరుకు ఫాస్ట్ అన్నాడు. ఆ నీడ వారిని వెంటాడుతూనే ఉంది. హాస్టల్ గేట్ దగ్గరికి వచ్చి ఆగినప్పుడు సెక్యూరిటీ టార్చ్ వెలిగించాడు. చూసేసరికి వాళ్ళని వెంబడించింది నిజమైన మనిషి కాదు, పక్క గేట్ కరెంటు లేకపోవటంతో దూలాడుతున్న చెట్టు నీడ మాత్రమే. అప్పుడు ఆరాధి నవ్వుతూ నీ వల్లే బ్రతకాననిపించింది అంది. వినయ్ ఆమె చేతిని పట్టుకొని నువ్వు ఉన్నంత వరకు ఏ నీడైనా నాకు భయం కాదు అన్నాడు. ఆ ఒక్క రాత్రి భయంతో మొదలైన వారి కథ ప్రేమతో ముగిసింది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.